హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎన్టీఆర్. తప్పకుండా ఎన్టీఆర్ టీవీని చూస్తున్న మిత్రులందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సంఘటన మీద జనసేన పార్టీ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. శ్రీ కిరణ్ రాయల్ ఇన్ఛార్జ్ తిరుపతి నియోజకవర్గం గత కొన్ని రోజులుగా మీ మీద మీడియాలో చోటు చేసుకుంటున్న ఆరోపణలపై క్షుణ్ణమైన పరిశీలన జరపవలసిందిగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ కాన్ఫ్లిక్ట్ కమిటీని ఆదేశించారు. అందువల్ల పార్టీ ఆదేశాలు వెలువడే వరకు పార్టీ కార్యక్రమాలకు మీరు దూరంగా ఉండవలసిందిగా నిర్ణయించడమైంది. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించి సమాజానికి ప్రయోజనాన్ని అందించే వ్యక్తిగత విషయాలను పక్కకు పెట్టి జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, పార్టీ అధ్యక్షుల వారు పెట్టాలని స్పష్టం చేశారంటూ చట్టానికి ఎవరు అతిథులు కాదని చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ జనసేన పార్టీ విజయవాడ నుంచి ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే దూరంగా ఉండాలి అని ఈ కిరణ్ రాయల్ని పక్కకు ఉండమని చెప్తే అంతటితో అతను చేసిన తప్పు అతను చేసిన తప్పు అక్కడితో ఆగిపోయినట్టేనా? ఆ మహిళకు నిజంగా న్యాయం జరిగినట్టేనా? ఇక్కడ మరొక విషయం మనం మాట్లాడుకోవాల్సిందంటే, ఈ విధవ అయితే ఎవరున్నాడో ఈ కిరణ్ రాయల్ అనే విధవ ఇప్పుడు కులం పేరును మళ్ళీ బయటికి తీసుకొచ్చి రెడ్డి గారు అందరూ కలిసి మా కాపు కులాన్ని తొక్కేస్తున్నారు, రోజా రెడ్డి ఈ లక్ష్మి అనే మహిళకు ₹1 కోటి డబ్బులు ఇచ్చి ఈ రెడ్డి గారు అందరూ మా మీద తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ ఒక కులం కార్డును మళ్ళీ బయటికి తీసుకొచ్చారు. ఇటువంటి విధవ పనులు చేయమని రెడ్డి గారు ఏమైనా మీకు చెప్పారా? కిరణ్ రాయల్, లక్ష్మి, మానస, XYZ ఇంకొకరు అనేక మంది మహిళలతో మీరు తిరిగినా లేకపోతే ఆ మహిళలను పాడు చేసిన విధానం, ఆ వీడియోలన్నీ ఈరోజు అనేక వీడియోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. మరి దీని అంతటికీ వైఎస్ఆర్సీపీయో లేకపోతే ఒక రెడ్డి కులమో చెప్పిందా మీకు ఎన్ని చేయమని? నిజంగా బుద్ధి ఉన్నవాడు ఎవడైనా లక్ష్మి అనే మహిళ అడిగే సమాధానం కానీ లేకపోతే ఆవిడకు మీరు బాకీ ఉన్నటువంటి సొమ్ము కానీ దానిని ఆ బాధిత మహిళకు అందిస్తూ సమాధానం చెప్పవలసింది వదిలేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వారు మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారు, ఆ విధంగా చేస్తున్నారంటూ దుర్భాషలాడుతూ తిరిగి మళ్ళీ కులం పేరు తీసుకురావడం ఎంత కరెక్టు అనేది ఇప్పుడు ఒక చర్చ అయింది. చూడాలి మరి కిరణ్ రాయల్ దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో. థ్యాంక్ యూ.